హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు పొద్దున్నే మేము ఎక్కడికి బయలుదేరేసాం అనుకుంటున్నారా? టైం వచ్చి 3 o'clock అవుతుంది, ఎర్లీ మార్నింగ్. సో నేను నిషు ఎక్కడ బయలుదేరేస్తున్నామంటే తిరుపతికి వెళ్తున్నామండి, తిరుమలకి. ఆఫ్టర్ లాంగ్ టైం అంటే 3-4 years అయిపోయింది మేము తిరుమలకి వెళ్ళి. సో చాలా హ్యాపీగా ఎగ్జైటెడ్గా వెళ్తున్నాము. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, రష్ ఉందో లేదో నాకు తెలీదు. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ట్రైన్ అయితే వచ్చేస్తుంది. అస్సలు మొత్తం చీకటిగా ఉంది. ఆ టైంలో మేము రైల్వే స్టేషన్లో ఇలా ఉన్నాము. నిద్ర మొత్తంలో నిషు ఉన్నాడు చూడండి. హాయ్ చెప్పమంటే కూడా పడుకొనే ఉన్నాడు. సో పాపం ఆవలిస్తున్నాడు. సో ట్రైన్ అయితే వచ్చేస్తుంది. సో హ్యాపీ అనమాట. మేమైతే ఎగ్జైటింగ్గా ఉన్నాము. నైట్ జర్నీ ఎలా ఉంటుందో తెలీదు. సో ఇప్పుడైతే చాలా చలిగా లేదు, అలా వేడిగాను లేదు, అలా ఉంది, న్యూట్రల్లో ఉంది. ట్రైన్ అయితే తిరుపతి ఎక్స్ప్రెస్ అనమాట, చాలా పెద్దది. సో మేమైతే అంటే సడన్గా బుక్ చేసుకోలేదనమాట, సడన్గా టికెట్స్ తీసుకున్నాము. సో మేము జనరల్లోనే ఎక్కాలి. తిరిగి ఎలా ఉంటుందో, రష్ ఉంటుందో లేదా ఫ్రీ ఉంటుందో తెలీదు. సో ఎక్కేసరికి మీకు చూపించలేదు, కానీ అస్సలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదండి, అలా ఉండింది. సో నేనైతే చాలా సఫర్ అయినాను. నేను అయితే ట్రైన్లో సీట్ పైన ఒక సీట్ ఉంటుంది కదా, ఆ సీట్లో అయితే కూర్చునేసాము. సో లేడీస్ కంపార్ట్మెంట్లో కూర్చున్నామన్నమాట. అసలు కింద కూడా కూర్చునేసినారు, ఫుల్ పడుకోవడము అలా. నేనైతే ఒక రీల్ తీసాను చూడండి దాంట్లో. సో తర్వాత మేము తిరుపతికి వచ్చేసాము. మార్నింగ్ 7 o'clock అవుతుంది. సో స్టేషన్లో నుండి బ్రిడ్జ్ పైన నుండి తిరుమల కొండ కనబడుతుంది చూడండి. ఆ వ్యూ ఎంత బాగుందంటే అంత బాగుంది. సో తిరుపతి స్టేషను ప్లస్ తిరుమల కొండ ఎలా ఉంది వ్యూ, మీకు అందరికీ నచ్చింది కదా. సో ఇంకైతే జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. స్టేషన్ నుండి బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ బస్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో ఇది ఏసీ బస్ అనమాట. ఇంతకుముందు నార్మల్ బస్సులే ఉండేటివి, ఇప్పుడు ఏసీ బస్సులు తిరుపతికి ఎక్కడ చూసినా ఏసీ బస్సులు వేసేసారు ఆ ఏపీలో. సో రెడ్ బస్సెస్ అనమాట. సో ఇక్కడ మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, మా వదిన వాళ్ళందరూ మాకు ఏసీ పట్టలేదు, నువ్వేమో మమ్మల్ని సఫికేటెడ్గా ఉండింది, మిమ్మల్ని ఏమో దీంట్లో పిలుచుకొచ్చేసావు అనేసి నన్ను అయితే గోల్ పెట్టేశారు. సో నేను నిష అయితే హ్యాపీగా స్టార్ట్ అయిపోయాము. ఇది మొత్తం తిరుపతి, నేను చదివిందంతా తిరుపతిలోనే అండి ఆల్మోస్ట్. సో నేను ముందున్న తిరుపతి ఇప్పటికి చాలా డిఫరెంట్ వచ్చేసింది. ముందులా అయితే అస్సలు లేదు. సో రోడ్స్ కానీ ప్రతి ఒక్కటి, ఫ్లైఓవర్స్ కానీ చాలా డెవలప్మెంట్ అయిపోయిందనమాట. మీరందరూ, నేనైతే చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను కాబట్టి నాకు కొత్తగా ఉంది. మీరు చూసేవాళ్ళు మేబీ మీకు అందరికీ పాతగానే ఉండిండొచ్చు. సో నేను ఇక్కడైతే ఒక ప్లేస్ చూపిస్తాను. కుబేరా మూవీ చూసారా అందరూ? చూసిండకపోతే చూసిన వాళ్ళకి తెలిసింటుంది, తెలియని వాళ్ళకైతే ఇది యాక్చువల్లీ హీరో ఎంట్రీ వచ్చి ఒక సర్కిల్లో జరుగుతుంది తిరుమల స్టార్ట్ అయ్యే స్టెప్స్ దగ్గర. సో ఆ సర్కిల్ అయితే మీకు చూపించేస్తాను. గరుత్మంతుడు సర్కిల్ అనమాట అది. సో తిరుమల ఎంట్రన్స్ అనమాట. సో ఆ సర్కిల్ కూడా మీకు ఆన్ ది వేలో చూపిస్తాను. ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాము. పొద్దున్నే ఆ సన్లైట్ ఆ విండోలోండి ఇలా పడుతూ ఉంటే ఆ చలికి చాలా బాగుండిందండి. ఏసీ ప్లస్ సన్లైట్ చాలా బాగుండింది. అక్కడ కనపడిస్తుంది కదా తిరుమల కొండ, అదే అనమాట. సో చాలా లెంతీ 7 కొండలు అనమాట. ఒకే చైన్ ప్రాసెస్ లాగా, చైన్ లింక్ లాగా ఉంటాయన్నమాట 7 కొండలు ఒకే ప్లేస్లో. సో ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళకైతే నేను కొత్తగా చెప్పట్లేదండి, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. సో ఇందాక చెప్పిన సర్కిల్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇక్కడే అనమాట హీరో కూర్చొని ఎంట్రన్స్ స్టార్టింగ్ ఎంట్రీ అవుతాడు మూవీలో. సో ఆ సర్కిల్ అయితే ఇదే అండి. చాలా హ్యాపీ అనిపించింది. మన తిరుపతిలో ధనుష్ గారు వచ్చి చేయడము ఏదో ఈ సర్కిల్లో ఈ ప్లేస్లోనే కూర్చున్నారండి. చూడండి దేవుడికి ఎంట్రన్స్ ఎంత బాగుంది కదా, చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడైతే 5 minutes స్టాప్ చేస్తారు. అక్కడ లగేజ్ మొత్తం చెక్ చేస్తారనమాట. తిరుమలకి వెళ్ళే స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట ఇది. సో వెళ్ళే ముందర మన దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండేటివి, ఎఫెక్టెడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెక్ చేస్తారనమాట. సో ఇక్కడైతే స్టాప్ చేశారు 5 minutes. సో ఇక్కడే అండి కాలినడక నడుస్తారు కదా, అది అయితే స్టార్ట్ చేసేది ఇక్కడే. సో అక్కడ నుండి అయితే కాలినడకలు అయితే వెళ్తామండి. పైన కాలినడకలు వెళ్ళే వాళ్ళకి చాలా ప్లేసెస్ ఉంటాయండి చూసేకి, చాలా టెంపుల్స్ దొరుకుతాయి, ప్లస్ అందులోన జూ కూడా దొరుకుతుంది మధ్యలో. సో తినేది కూడా అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో స్నాక్స్, వాటర్ బాటిల్స్, టీ కాఫీ షాప్స్, తర్వాత కీ చైన్స్ చాలా దొరుకుతాయి అన్నమాట. ప్రతి ఒక్క 10-15 minutesకి అంతా టాయిలెట్స్ అయితే దొరుకుతాయండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. సో ఇంకొకటి ఏంటంటే ఈ గ్రీనరీ కోసమే రావచ్చండి. బై వాక్ వెళ్ళేటప్పుడు అయితే ఆ సైడ్ ఈ సైడ్ మొత్తం ట్రీసే అనమాట. ఫారెస్ట్లో మిడిల్లో స్టెప్స్ ఉంటాయి. అదైతే నిజంగానే అడ్వెంచర్ అనే చెప్పాలి. చాలా లెగ్ పెయిన్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. సో మేమైతే నిషు ఉన్నాడు కాబట్టి నడిచి అయితే వెళ్ళలేదు, బస్సులోనే వెళ్తున్నాము. సో నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను
బస్సులో ఆపోజిట్ సైడ్ కూర్చునేసాను అనమాట. యాక్చువల్గా తిరుపతి మొత్తం అంతా క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను ఇట్లా పైకి వెళ్తూ ఉండేటప్పుడు. ఆపోజిట్ సైడ్ అయితే కూర్చోవడం వల్ల నేనైతే తీయలేకపోయాను. కానీ ఈ మౌంటైన్ వ్యూ అయితే చూపించాలి అనుకొని చూపించాను. చూడండి మొత్తం అంతా కర్వ్స్ అనమాట. అసలు పైకి వెళ్ళేటప్పుడు అయితే ఈ ఏసీ బస్కి కొంతమంది పట్టణంలో అయితే వామిటే చేసుకుంటారు. కానీ వేరే ఆప్షన్ లేదండి, ఎందుకంటే ఏసీ బస్ చూస్ చేసుకున్నాను. నిషు ఉన్నాడు కాబట్టి. సో బయటికి కిటికీలో ఉండి దూకి అలా వంగేయడము అలా చేస్తాడు. సో ఏసీ బస్ అయితే ఓపెన్ ఉండదు అనమాట, క్లోజ్గానే ఉంటుంది. సో అందుకోసమే నేను దాన్ని చూస్ చేసుకున్నాను. కొంచెం కాస్ట్ ఎక్కువే అండి, కానీ నిషు ఇంపార్టెంట్ కదా, సో అందుకోసమే అది చూస్ చేసుకున్నాను. తర్వాత అయితే తిరుమలలోకి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ మేము దర్శనానికి వెళ్ళే ముందు గుండులు కొట్టుకునేస్తాం అనమాట, హెయిర్ ఇచ్చేస్తాం దేవుడికి. సో అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. అది కళ్యాణ కట్ట అంటారనమాట, హెయిర్స్ ఇచ్చేయడము. అక్కడ కనపడిస్తున్న 2 ఉన్నాయి కదా స్టీల్వి, దాంట్లో మొత్తం హెయిర్సే ఉంటాయండి. సో మా అన్న అయితే వెంట్రుకలు ఇచ్చేస్తున్నాడు ఫుల్గా. సో నిషుకి అయితే 3 కత్తిర్లు ఇచ్చేసాను, నేను 3 కత్తిర్లు ఇచ్చేసాను. ఇక్కడైతే వీడియో తీయద్దు అన్నారు, ఎందుకో అండి మరి ప్రాబ్లం ఏంటో తెలీదు. ఫ్రీగా అన్నారు కానీ హెయిర్స్ కటింగ్, కానీ అమౌంట్ అయితే అడిగారండి. ఇది అన్ని చోట్ల జరుగుతుంది, ఇది చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదండి. కానీ అయితే వీడియో అయితే తీయకూడదు అన్నారు. నేను నిషునన్నా తీసుకుందాం అనేసి నిషుని తీసుకున్నాను. ఈ అప్ప చూడండి, ఈ అప్ప హైట్ ఉంది. ఈ బ్యాగ్ని తను తీసుకొని లాక్కుంటూ పుష్ చేసుకుంటూ ఎన్ని ఆటలు ఆడాడంటే అన్ని ఆటలు ఆడాడు. కానీ యాక్చువల్గా చెప్పాలి అంటే కింద హెయిర్ చిన్న హెయిర్ అంతా ఉందండి. కానీ నిషుకి నోట్లో కింద పడిపోతున్నాడు, కింద హ్యాండ్స్ పెట్టేస్తున్నాడు. కానీ ఏం చేయలేమండి, ఒక ప్లేస్కి వచ్చాక అడ్జస్ట్ అయిపోవడమే, వేరే ఆప్షనే లేదు. సో చూడండి బుల్లి నడుకులు వేస్తూ ఆ పెద్ద బ్యాగ్ని ఎత్తుకొని ఎంత ఫన్నీగా ఉన్నాడో కదా. తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. దర్శనం అయితే 7.5 hours పట్టింది మాకి. యాక్చువల్గా 48 hours 24 hours అలా పడుతుందంట, కానీ మా అదృష్టం ఏంటంటే 7.5 hourలోనే అయిపోయింది. సో అక్కడ నుండి బయట వచ్చేసామన్నమాట. ఇక్కడ దీపం పెడతారండి, టెంకాయలు కొడతారు. సో దేవుడు జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారండి. ఈరోజు అయితే రష్ తక్కువ ఉందంట. సో టెంపుల్ ఫ్రంట్ సైడ్ అనమాట ఇదంతా. సో ఇక్కడ అయిపోయిన తర్వాత లడ్డులు తీసుకునేసి బ్యాగులు ఒక కౌంటర్లో పెట్టేస్తుంటాం కదా ముందుగానే. సో అవి రిలీజ్ చేసుకునేసాము. తర్వాత లడ్డూలు తీసుకునేసాము. ఇక్కడ ఫ్రీ భోజనం దొరుకుతుందండి. ఇక్కడ తిరుమలకి వచ్చిన వాళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత ఫ్రీ భోజనం తినందే వెళ్ళొద్దండి ప్లీజ్. ఎంత టేస్టీగా చేస్తారు, ప్లస్ వెరైటీస్ ఉంటాయండి. క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది. వడ్డించే వాళ్ళు కూడా ఒక సిస్టమేటిక్గా వడ్డిస్తారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఫాలో అవుతారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇదో ఈ నేమ్ అయితే చూడండి, శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రము తీతీదే. చూడండి నిషు అయితే క్యూలో పరిగెత్తున్నాడు. సో మా అన్న కూతురు కూడా అనమాట, ఆ బ్లూ డ్రెస్ అమ్మాయి. ఇక్కడైతే ప్రతి ఒక్క దానికి క్యూవే అండి. మేమైతే యాక్చువల్గా ఈ క్యూలో వెళ్తున్నాం కదా, మళ్ళీ రిటర్న్ వచ్చేసామండి. ఎందుకంటే క్యూలో వెళ్ళాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్గా వెళ్ళమన్నారంట. వీళ్ళందరూ వెళ్తున్నారనేసి మేమే వెళ్ళిపోయాము. సో ఏం పని చేసినా 1 సెకండ్ ఆలోచించి చేయమంటారు కదా, అది మాకు వర్తిస్తుందండి ఈ విషయంలో. ఫ్రంట్ సైడ్ అయితే వెళ్ళమన్నారు. అక్కడ క్యూలో వెళ్తున్నారు కదా, అసలు వెళ్ళాల్సిన అవసరం లేదంట, డైరెక్ట్గానే వెళ్ళమన్నారు. సో మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ డైరెక్ట్గా వెళ్తున్నాం అనమాట. సో కింద అయితే ఆక్యుపై అయిపోయారండి. కింద కూడా ఒక ఫ్లోర్ ఉంది, పైన ఒక ఫ్లోర్ ఉంది. సో కింద ఫ్లోర్లో ఆక్యుపై అయిపోయినారు అనేసి మళ్ళీ మేము పై ఫ్లోర్కి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడైతే పెద్ద వాల్పేపర్ ఉందండి, ఎంత బాగుందంటే అది ఎలా చేశారో తెలియదు. ఇక్కడ మూనామాల దగ్గర చూడండి మొత్తం క్లౌడీగా ఉంది, అసలు ఎలా చేశారో తెలియదండి. ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి. సో ఇక్కడైతే ఒక విశిష్టతే ఉందండి, దానికి ఒక స్టోరీనే ఉంది. బట్ నాకైతే అంత క్లియర్గా తెలియంది ఏదేదో చెప్పేయడం కరెక్ట్ కాదు కాబట్టి గమ్మునుండిపోయాము. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఆ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఆన్ ది వేలో నిషు నేను అనమాట. సో అక్కడ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే మధ్యలో టర్నింగ్ ఉంటుంది కదా, ఆ టర్నింగ్లో చూడండి ఎంత బాగా కుంపట్లతో డెకరేట్ చేశారో. సో మొత్తం ఇంత పైనుండి వ్యూ చూడండి ఇలా ఉంది. దీనికి ఒక స్టోరీ ఉందండి, నేను కనుక్కొని అయితే మీకు షార్ట్ వీడియోలో పెడతాను. సో తర్వాత భోజనానికి అయితే వెళ్ళిపోయాము, లోపలికి ఎంటర్ అయిపోయాము. హాల్ అయితే చాలా పెద్దదండి, చూడండి ఎంతమంది కూర్చోవచ్చో అసలు నాకైతే ఒక కౌంట్ చేయడానికి కూడా తెలియదండి, అంతమంది ఉన్నారు. సో నీట్గా క్లీన్గా మొత్తం అంతా అరిటాకులతో, వాటర్ అయితే కూడా క్లీన్గా ఉంది. ప్రతి ఒక్క అరిటాకు పక్కన
కడిగిన గ్లాసు ప్లస్ వడ్డించే విధానం కూడా అండి. ఫస్ట్ కర్రీస్, తర్వాత స్వీట్ పొంగలు అవన్నీ పెట్టారు. చూడండి ఎంత నిదానంగా ఓపిక్గా వేస్తున్నారో ఒక్కొక్కరికి. సో అసలు వీళ్ళు కూడా ఒక సిస్టమేటిక్గా డ్రెస్సింగ్ కోడ్ అయితే ఫాలో అవుతున్నారు. సో మేమైతే చాలా హ్యాపీగా తిన్నామండి. అసలు ఎన్నిసార్లు వచ్చినా కానీ సేమ్ టేస్టే ఉంటుందండి. అది ఎలా టేస్ట్ చేస్తారో తెలీదు. నిషు అయితే స్వీట్ పొంగల్ యమ్మీగా తినేస్తున్నాడు. చాలా బాగా చేశారనమాట నెయ్యి వేసి. రైసు, సాంబారు, రసము, పెరుగు అన్నీ పెట్టారండి. భోజనం చేసేసి త్వరగా అయితే కిందకు వచ్చేసాము. ఎందుకంటే మాకు ట్రైన్ ఉండింది, కరెక్ట్గా 1 అవర్ ఉండింది అనమాట గ్యాప్. ఆ 1 అవర్లో మేము కిందకి రీచ్ అయిపోవాలి, ట్రైన్ క్యాచ్ చేయాలనేసి త్వరగా వచ్చేసాము. ఏమీ అయితే కొనుక్కోలేదండి. మళ్ళీ తిరిగి వెళ్తాము 1 మంత్ తర్వాత. సో అందుకోసమే వచ్చేసామన్నమాట, ఏం కొనుక్కోకుండా. ఇదండి మా తిరుమల ట్రిప్పు. హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.